The entry ticket for the Chowmala Palace cost 100 rupees per person, and if you brought your camera then you have to pay again extra 50 rupees for it. And I guess the entry fee for the international visitors will be more than the local visitors. And guys, selfie sticks are not allowed inside the Chowmala Palace and it is strictly prohibited. Hey guys, welcome back to a new vlog, to a new place, that is Chowmala Palace at Hyderabad. Let's explore the Hyderabad's Chowmala Palace, which is located at the heart of Hyderabad, lies a gem of architectural marvel and historical significance. The magnificent Chowmala Palace, steeped in rich heritage, beautiful scenarios. వెళ్ళిపోదాం లోపలికి. గైస్, ఇక్కడ చౌమాలా ప్యాలెస్ లో అయితే మొత్తం 5 ప్లేసెస్ అయితే ఉంది. ఆల్రెడీ ఇక్కడ బోర్డులో అయితే వాళ్ళు మెన్షన్ చేసిర్రు. సో అది వచ్చేసి మనకి తెహానియత్ మహల్, అఫ్జాల్ మహల్, మెహతాబ్ మహల్. సో ఈ 3 వచ్చేసి మహల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకటి భగ్గీ ఖానా ఉన్నది అండ్ వింటేజ్ కార్స్ అయితే ఉన్నది. సో లాస్ట్ 2 మనకి ఇక్కడ లైక్ జీప్ కలెక్షన్ అండ్ ఓల్డ్ కార్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో వీడియో లాస్ట్ లో అయితే అది కూడా నేను పెడతాను. సో గైస్, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ ది వ్యూస్. నిజంగా చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నది. ఇటువంటి అయితే మనం సినిమాలలో చూస్తాం, కాకపోతే మీరు రియాలిటీగా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఐ బిలీవ్ దట్ యూ విల్ బి ఫీల్ బ్లెస్డ్. అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటది సినారియోస్. ఇంత అందంగా ఉన్నది ప్లాట్ ఈడ. గైస్, లెట్స్ ఎంటర్ టు ది ఫస్ట్ మహల్. సో లోపల వెళ్ళి అయితే చూద్దాం అక్కడ ఏమున్నది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, బికాస్ బయట నుంచి ఇంత బాగుంటే లోపల ఇంకెట్లుంటుందో అనే ఒక ఆతురత అన్నమాట. లోపలికి వెళ్ళి ఆ సినారియో చూడంగానే నా మైండ్ లో అయితే ఒకటే మాట వచ్చింది, ఖతర్నాక్ అని. సో అర్థం చేసుకోండి గైస్, ఎంత బాగున్నది, ఎంత రియలిస్టిక్ గా అయితే ఉన్నది. యాక్చువల్లీ అసొంటిది మనకి ఎక్కడ కనబడదు, ఒక సినిమాలు తప్పితే. అది కూడా అక్కడ డూప్లికేట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంత రియల్ గా చూసినాక అయితే మైండ్ అయితే మొత్తం పోయింది. రాజు దర్బార్ అక్కడ. అండ్ నాకు తెలియదు నా ఫోన్ కెమెరా ఎంతవరకు అయితే ఈ బ్యూటీని క్యాప్చర్ చేస్తుంది, బట్ మీరు మీ రియల్ ఐస్తో చూస్తే అయితే పిక్చర్లు అయిపోతారేమో. భలే ఉన్నది అయితే, మొత్తం సినిమాలలో చూస్తాం కదా అట్లనే ఉన్నది. అది రాజు దర్బార్ అంట. మైండ్లో అయితే ఒకటే థాట్ నడుస్తుంది, అసలు ఎట్లా కట్టారా బాబు ఇంత అందాన్ని. అసలు ఈ ఫోటోలో అయితే చూడొచ్చు, పాతకాలంలో మనకి రాజు దర్బార్లో ఎట్లా దర్బార్ అనేది జరిగేది. చూడొచ్చు పైన ఎట్లున్నది, మస్తు ఉన్నది పైన. నువ్వు సివిల్ ఇంజనీర్ రా నిజంగా. వేరే పైన కనబడుతుందా అసలు సీలింగ్ అంటే ఇట్లుందా? సో గైస్, ఇట్లా సైడ్ రూమ్ లో అయితే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు డిస్ప్లే చేసిర్రు అండ్ డిఫరెంట్ మోడల్స్ అండ్ అవన్నీ అయితే ఒక గ్లాస్ దానిలో పెట్టారు. ఇక్కడ చూడొచ్చు రెప్లికా లైక్ కరెన్సీ, స్టాంప్. సో ఇవన్నీ అయితే ఎక్స్పోజింగ్ అయితే ఒక బాక్స్ లో అయితే పెట్టిర్రు. ఇవన్నీ మీకు చూస్తే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది టువర్డ్స్ ది ప్యాలెస్ అండ్ అప్పుడు ఎట్లా జరిగేది, లైక్ పీపుల్స్ ఎట్లా ఉండేది, కల్చర్ కానీ హెరిటేజ్ కానీ. సో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే అన్ని డిస్ప్లే చేసిర్రు అక్కడ. ఈ అంకల్తో ఒక సెల్ఫీ తీసుకుందాం. అండ్ గైస్, గ్రౌండ్ ఫ్లోర్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం. సో చూడొచ్చు ఎంత పెద్ద హాల్ అయితే ఉన్నది విత్ బిగ్ విండోస్ అండ్ డోర్స్. అండ్ అందులో అయితే డిఫరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే వాళ్ళు డిస్ప్లే చేసిర్రు అబౌట్ ది పర్సన్స్, కింగ్స్ ఎట్సెట్రా. అండ్ ఆ విండో డిజైన్, ఆ సీలింగ్ డిజైన్ అవన్నీ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది ఆస్థెటిక్ వేలో. అక్కడైతే కొద్దిసేపు కూర్చొని అయితే విండో నుంచి బయట వ్యూస్ అయితే ఎంజాయ్ చేసినాం.
అండ్ గైస్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఒక రూమ్ లో అయితే డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ ఐటమ్స్ అయితే ఉన్నాయో, ఏవైతే మన రాజు అండ్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, సో అవన్నీ అయితే ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే ఒక డబ్బాలో పెట్టి షోకేస్ కి అయితే పెట్టిర్రు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ విండోలోకి వెళ్ళి కింద దర్బార్ చూస్తే అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. సో అదే వ్యూ, ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్ రూమ్ విండోలోకి వెళ్ళి అయితే తీసిన. గైస్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇంకో రూమ్ లో అయితే డిఫరెంట్ వెపన్స్ అయితే ఉన్నది. సో ఆ కాలంలో ఉంటాయి కదా, లైక్ స్వార్డ్స్, కత్తులు, నెక్స్ట్ ప్లేటు, ఇంకా డిఫరెంట్ ఫైటింగ్ సూట్స్, అవి విచ్ ఆర్ మేడ్ బై మెటల్. సో అవన్నీ అయితే ఉన్నది. సో నాకు ఇక్కడ అన్ని వెపన్స్ యొక్క పేరు తెలియదు, సో మీరైతే చూసేయండి. అండ్ మీకు ఏమైనా పేర్లు వింతగా ఉంటే అవి అయితే రాసేయండి కమెంట్లో, సో దట్ నేను కూడా అయితే చూస్తాను అక్కడ నుంచి. जबरदस्त है चौमाला पैलेस, आइए कभी भी घूमने के लिए। कुछ तो है मेरे पीछे। అండ్ గైస్ అక్కడైతే నాకు కట్టప్ప సూట్ కూడా అయితే కనబడ్డది. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నది కట్టప్ప సూట్ ఇన్ ద బాహుబలి. డిజైన్ ఆర్కిటెక్చర్ सुंदर, अति सुंदर। मैंने का बैक साइड व्यू, ఎంత పెద్దగా ఉన్నదిరా. గైస్ ఫస్ట్ మహల్ అయితే చూడడం అయిపోయింది. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ మహల్. లోపలికి వస్తే ఇంకో చిన్న చిన్న ప్యాలెసెస్ అయితే ఉంది, మరి ఏందో తెలుస్తలేదు, చెప్పడానికి కూడా ఎవరు లేదు. జస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి. అది చిన్న డోర్. అంట చూసేద్దాం లోపలికి. ఆఫ్తాబ్ మహల్. ఈ మహల్లో అయితే మోస్ట్లీ మనకి రాణి వాళ్ళ డ్రెస్సులు అయితే ఉన్నాయి. సో అవి అయితే ఎగ్జిబిషన్లో అయితే పెట్టిరు గ్లాస్ లోపల. ఇక్కడ చూడొచ్చు మీరు. కొన్ని పాత బంగాలు ఉన్నట్టున్నవి. చాలా పెద్ద ఉన్నాయి అయితే, చాలా అంటే చాలా.
ఇది లోపల ఇంకో లోపల వచ్చినాం. సో గైస్ ఇదే లాస్ట్ పోర్షన్ ఆఫ్ చౌమల్ల ప్యాలెస్ అని చెప్పచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి బగ్గీ ఖానా అండ్ వింటేజ్ కార్స్ అయితే ఉన్నాయి. సో రకరకాల ఓల్డ్ కార్స్ ఉంటాయి కదా, సో దాని కలెక్షన్స్ అయితే ఇక్కడ ఎగ్జిబిషన్స్ లాగా పెట్టారు. సో అక్కడికి వెళ్ళి అయితే చూసేద్దాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయో. రోల్స్ రాయ్స్ గోస్ట్ అంట. అయ్యవ్వా, ఇది నెపియర్ టైప్ L76 HP. ఓ మై గాష్, పాతకాల కలెక్షన్. ఇది నెపియర్ టైప్ L76 HP 40. నాకు సరిగ్గా కనబడతలేదు కానీ మీకు. టార్కింగ్ సెడన్ డ్యూలక్స్ అంట. ఏదో లగ్జరీ కార్ ఉన్నట్టున్నది బాగా. వావ్, అవెంజర్ కార్. కార్ల కలెక్షన్. ఇప్పుడు బైక్ల కలెక్షన్ చూద్దాం. మొత్తం పాత స్టాక్లే. ఇక్కడ వచ్చేసి మనకి RR బైక్ కలెక్షన్ కూడా ఉన్నది. రాజు జయవీరు బైక్ కూడా ఉన్నది. ఇటు చిన్న సైకిల్ కూడా ఉన్నది. కార్ల కలెక్షన్, బైక్ల కలెక్షన్, ఇటు వచ్చేసి జీప్ల కలెక్షన్ కూడా ఉంది. చూసేద్దాం. బగ్గీ, ఓల్డ్ కార్, టాంగ్ అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ వ్యూ. అసలు అమ్మాయిలు రండి ఇక్కడ ఫోటోలకి, అసలు వేరే ఉంటుంది ఆ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎట్లా అనిపిస్తుందిరా ప్యాలెస్? ప్యాలెస్ పాతదే కానీ బాగానే ఉంది. ఖతర్నాక్ లేదా? అప్పట్లో ఇంకా బాగుండేది. ఇంకా బాగుండేది. ఇదే ఫస్ట్ టైం వచ్చినా కదా? ఇంతకుముందు ఎప్పుడు చూసినాం? ఇప్పుడే చూడడం చేసినా కదా. గాయ్స్ ఇదే థర్డ్ ప్యాలెస్ అన్నమాట. ఇక్కడైతే చాలా వ్యూస్ అయితే చాలా బాగున్నది. అందరూ అయితే ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మహల్ ముందే పెద్ద వాటర్ ఫౌంటైన్ అయితే ఉన్నది, చాలా లాంగ్ గా. సో అందరూ అయితే ఇక్కడ క్యాండిడేట్ ఫోటో తీసుకుంటున్నారు. సో మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదైతే చూడండి. ఇది లాస్ట్ మహల్ అనమాట. ఆయన హిందీలో చెప్తున్నారు, బాగా కంటే బయట నుంచే చూడు, ఎంట్రీ లేదంట. జిమ్ బాయ్స్ కొట్టుకుంటాను. మన జిమ్ బాయ్స్ కొట్టుకుంటారు. సో గైస్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేసినాం చౌమల్ల ప్యాలెస్ని. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, అలా నడుచుకుంటా. సో ఇక్కడ టైమింగ్ వచ్చేసి మనకి 10 to 5 అయితే ఉంది. సో ఈ టైంలోనే రావాలి, అయితేనే మీకు అలో చేస్తారు, లేకపోతే చేయరు. గైస్ ఇక్కడైతే అబ్జర్వ్ చేయండి, ప్యాలెస్ చుట్టూ పక్కన ఎంత గ్రీనరీ అయితే మెయింటైన్ చేస్తున్నారో. చాలా గ్రీనరీగా అయితే ఉంది. అండ్ వాటర్ అక్కడక్కడ అయితే మనకి కూర్చోడానికి సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్తో వస్తే మీరైతే ఆ వీకెండ్లలో ఇక్కడైతే ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ప్యాలెస్ చూసినాక అయితే బయట కూర్చొని ఓపెన్ స్కై, అండర్ స్కైలో అయితే మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ పక్కనే లైక్ ఫౌంటైన్ ఉంటుంది. నెక్స్ట్ పక్షులు అవి ఇవి అయితే చాలా ఉన్నాయి. సో యూ కెన్ ఎంజాయ్. అండ్ లోపల అయితే వేరే ఏం లేవు, ఓన్లీ ప్యాలెస్ అండ్ డిఫరెంట్ లైక్ బగ్గీ సెక్షన్ అయితే ఉంది. అండ్ ఫోటో షూట్ కి అయితే ఒక మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. మేబీ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేస్తారేమో, చేస్తే అంటే చాలా అస్థెటిక్ గా అయితే ఉంది అక్కడ ఆ ప్యాలెస్ అయితే. సో ఒకవేళ అలో చేస్తే అయితే షూట్ చేస్తే మస్తు ఉంటది అని నా అభిప్రాయం.
బ్యాక్ సైడ్ ఆఫ్ చామల్ల ప్యాలెస్. ఏంటంటే చౌమల్ల చౌమిన్ ఈ పక్కనే వాళ్ళు ఇల్లు ఉన్నట్టున్నారు. వాళ్ళది ఈ నుంచి చూస్తాను రోజు పిల్ల ఏడుస్తున్నారు. ఫస్ట్గా సరే కదా ఫస్ట్ మస్తు ఉన్నది. వచ్చేయండి, విజిట్ చేయండి. సో గైస్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇన్ ఏ న్యూ ప్లేస్. అప్పటి వరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చౌమల్ల ప్యాలెస్, యువర్ host Hemant Sarkar. Thanks for watching. Don't forget to like, share, subscribe to our channel IN Nearby.